రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో సింధూరం అనే మూవీ చూశాను. చాలా బాగుంది. 1997లోనే పోలీసులు కరెక్టా నక్సలైట్లు కరెక్టా అని దర్శకుడు కృష్ణవంశీ ప్రేక్షకుడి ఊహకే వదిలేశాడు. ఈ సింధూరం అక్కడ నుంచి కంటిన్యూషన్ అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఈ సినిమా కథ చెప్పడం అంత సులువైన విషయం కాదు. ముఖ్యంగా నక్సలైట్లు ప్రభుత్వం అనే కాన్సెప్ట్, అందులోనూ పోలీస్ వ్యవస్థపై ఉండే పలు విమర్శలను చూపించడం కత్తి మీద సాము. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పడం కూడా అంత ఈజీ కాదు. కానీ సింధూరం దర్శకుడు అలాంటి సాహసమే చేశాడు. రాజకీయం, ఉద్యమం, ప్రేమ ఈ మూడు అంశాలను ప్యారలల్ గా అద్భుతంగా నడిపించాడు. ఈ విషయంలో చాలా క్లియర్ కట్ గా బ్యాలెన్స్ చేశాడు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ప్రధానంగా నక్సలైట్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, కమ్యూనిజం ముసుగులో జరిగే అరాచకాల గురించి చూపించిన తీరు అమోఘం. దీనిపై డైరెక్టర్ చేసిన రీసెర్చ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. అందుకు ఉదాహరణ కూడా మనమే. ఎందుకంటే మనం కమ్యూనిస్టులైన స్టాలిన్, మావోల గురించి గొప్పగా చదువుకున్నాం. కానీ అసలు నిజం ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. స్టాలిన్ 2 కోట్ల మందిని చంపాడట. చంపడంలో హిట్లర్నే మించిపోయాడట. చాలా మందిని సైబీరియన్ లేబర్ క్యాంపుకు పంపి దారుణంగా హింసించి మరీ చంపాడట స్టాలిన్. అంతేకాదు, రెండవ ప్రపంచ యుద్ధంలో బెర్లిన్ను ఆక్రమించిన రష్యన్ సైనికులు 8 ఏళ్ల వయసున్న అమ్మాయి నుంచి 80 ఏళ్ల వయసున్న ముసలావిడిని కూడా, ఏ అమ్మాయిని కూడా వదలకుండా సామూహిక అత్యాచారం చేశారట. అది కూడా స్టాలిన్ నేతృత్వంలో. ఇలాంటి నిజాలన్నింటినీ కూడా మాటల తోటాలతో ఎక్కుపెట్టి మరీ చూపించాడు దర్శకుడు. వీళ్లే కాదు, ప్రపంచంలో మనం గొప్పగా భావిస్తున్న కమ్యూనిస్టులు కూడా ఎలాంటి వారో రీసెర్చ్ చేసి మరీ చెప్పారు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ క్లైమాక్స్ అయితే అందరినీ షాక్ గురి చేస్తుంది. శివ బాలాజీ చాలా కొత్తగా కనిపిస్తాడు. మరి ఈ మూవీని తప్పకుండా చూసేయండి.